ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలము దేవుని యొక్క మాటను ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప చేత ఈ సంవత్సరపు ఆఖరి దినము ఉదయకాలము ప్రభు వాక్యమును ధ్యానం చేసుకోవటం మనకు ధన్యకరం. సంవత్సరం ఆది మొదలుకొని అంతం వరకు ఆయన కృపాక్షేమాలు మనతో ఉంచిన ఆ దేవాది దేవుణ్ణి ఉదయముననే లేచి ఆయన స్వరము వినుటూ ఆయనను ధ్యానిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఈ సంవత్సరం అంతా కూడా సంవత్సరము ఆది మొదలుకొని ముగింపు దినం వరకు నన్ను కాపాడిన దేవానికి కృతజ్ఞతలని ప్రభువుని స్తుతిస్తూ దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనమును చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు అంటూ ఉన్నాడు. ఈ ఉదయకాలము ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ మాటను ఒకసారి ధ్యానం చేద్దాం. అవును, ఈ లోక సంబంధంగా ఈ లోకస్తులతో కలిసి ఆయన బిడలుగా, ఆయన ప్రత్యేకించుకున్న బిడలుగా, ఆయన ఎన్నుకున్న ప్రజలుగా, ఆయన రక్షించుకున్న ప్రజలుగా జీవిస్తున్న మనము ఆయన అంటున్నాడు, నీవు నీ సొత్తు కాదు, నీవు విలువ పెట్టి కొనబడ్డావు, నీవు నా సొత్తు అంటూ ఉన్నాడు. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న మనము ఏ విధంగా ఉన్నాము ఈ సంవత్సరం అంతయు కూడా. ప్రియ దేవుని బిడలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు వెచ్చగానైనను చల్లగానైనను లేవు, ఒకవేళ నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండిన మేలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అటు రీతిగా ఉన్నట్లయితే ఏంటి ఆ మేలు అంటే, ఆయన హృదయం అనే తలుపు యొద్ద ఉండి ఆయన తట్టుచూ ఉన్నాడు. ఆయన స్వరము విని ఆ తలుపు తీస్తే ఆయన అంటున్నాడు, వారు నాతోను నేను వారితోను కలిసి భోజనము చేతుము, సహవాసము చేతుము అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేనా కాదు, జయించిన వానితో నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చుంటాను, వారికి కూడా నా ప్రక్కన ఆ సింహాసనం మీద కూర్చుండబెడతానంటూ ఉన్నాడు. ఎంత ఆధిక్యత! అవును, క్రింద వచనాల్లో గనక మనం గమనించినట్లయితే ఈ వచనాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. జయించిన ఆ తండ్రితో, మరి తండ్రి ప్రక్కన సింహాసనము పైన ఆయన కూర్చుండి ఆయన బిడ్డలను కూడా కూర్చుండనిస్తానంటూ ఉన్నాడు. అదే మేలు. వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చని స్థితిలో ఒకవేళ మనము ఏ విషయంలోనైనా ఉంటూ ఉన్నామేమో, ఈ సంవత్సరం అంతటిలో ఏ విషయంలోనైనా ప్రభువుని మనము దుఃఖపరిచిన అనుభవాలు మన ప్రవర్తన ద్వారా ఉన్నాయేమో ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. పరిశుద్ధ దినము నాది అంటూ ఉన్నాడు. 6 దినాలు మనము కష్టించి పని చేయడానికి ఆయన మనకు అనుగ్రహించాడు. ఇది 7వ దినం, ప్రభు దినం. ప్రభు దినాన్ని కూడా మనము దొంగిలించే వారంగా ఉన్నామా? లేకపోతే ప్రభు దినము ఆయన సన్నిధికి అందరికన్నా ముందు వెళ్ళి నేను నా ప్రభువుని ఎదుర్కోవాలి, నా ప్రభువుని దర్శించుకోవాలి, నా ప్రభువుని ఆరాధించాలి, నా ప్రభువుని మహిమపరచాలి అని ఆయన ఇదిగో హృదయం అనే తలుపు యొద్ద ఉండి ఆయన తట్టుతూ ఉన్నాడు. ఆయన స్వరము విని ఎవరైతే ఆ తలుపు తీస్తారో వారితో సహవాసం చేస్తానంటున్నాడు. వారిని సింహాసనము పైన కూర్చుండబెడతానంటూ ఉన్నాడు. ఎంత ఆధిక్యత ప్రభు మనకిచ్చాడు. ప్రియ దేవుని బిడలారా, ఒకసారి మనము గమనిద్దాం. అవును కదా, ఈ సంవత్సరం అంతయు కూడా ఆయన క్షేమాభివృద్ధిని, నీ రాకపోకల యందు యెహోవాయే నిన్ను కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము ఆయనే నిన్ను కాపాడునని, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. నీ తల్లైనా నిన్ను మర్చునేమో, నేను నిన్ను మరువును, నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనంటూ ఉన్నాడు. ఇదిగో నేను నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉన్నానంటున్నాడు. నీకు సహాయము చేయువాడని నేనే నిన్ను ఆదుకుంటానంటున్నాడు. ఇన్ని వాగ్దానాలు ఇచ్చి ఇంత ఆదరిస్తూ ఇంత ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తున్న ఆ దేవాతి దేవుని విషయంలో ఏ విధంగా ఉన్నాం మనం? ఆయన అంటున్నాడు, వెచ్చగానైనను చల్లగానైనను ఉండిన మేలు. నులివెచ్చని స్థితిలో ఉంటూ ఉన్నామా? శ్రమ వచ్చినప్పుడు ఏం దేవుడండి అంటూ ఉంటారు, దేవుడు నా ప్రార్థన విన్నాడా అంటూ ఉంటారు కదండి. ప్రభు విషయంలో మనము ఏ విధంగా ఉంటూ ఉన్నాం? శ్రమ వచ్చినప్పుడు పడిపోతూ ఉన్నామా? క్రీస్తు అనే బండపైన మన విశ్వాస జీవితపు పునాది ఉంటే ఎన్ని గాలి సముద్రపు అలలు కొట్టినప్పటికీ కూడా దేవునిలో స్థిరంగా ఉంటాం, బలంగా ఉంటాం, నిరాశపడం. విచారము, కృంగుదల మనలలో రానే రాదు. ప్రియ దేవుని బిడలారా, ఒకవేళ అటువంటి అనుభవం ఉన్నట్లయితే
మన ఆత్మీయ జీవితం మనము సరిచేసుకోవాలి. ఇకనైనా నూతనపరచుకోవాలి, ఇకనైనా పరిశుద్ధపరచుకోవాలి. దేవాని చిత్తానుసారంగా నా ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దవా? నా ప్రార్థనా జీవితం, నీతో సహవాసం చేసే అనుభవంలో, నీ వాక్యం ధ్యానించే అనుభవంలో, నిన్ను స్తుతించే అనుభవంలో నేను సరి అయిన విధానంలో లేనేమో. నన్ను పరిశోధించి పరిశీలించి నన్ను సరిచేయని దేవునికి అప్పగించుకుంటావా? ఆయన నిన్ను సరిచేస్తాడు. ఆయన హృదయం అనే ద్వారము దగ్గర ఉండి తలుపు తట్టుచూ ఉండగా ఆయన స్వరము విని ఆయనను చేర్చుకొనిన ఎడల ఆయన అంటున్నాడు కదా, ఆయన సింహాసనం మీద కూర్చుండనిస్తానంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆధిక్యతను మనము కోల్పోకూడదని ప్రభు మరలా ఈ సంవత్సరం ముగింపులో హెచ్చరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరిద్దాం. ఈ 2024 సంవత్సరం మన ముందు ఉండగా దేవుని ఎదుట మరికొన్ని నూతనమైన తీర్మానాలను చేసుకుందాం. నూతనమైన తీర్మానాలలో స్థిరపరచు ప్రభువా. నీ వాక్యము ధ్యానించుటలో, నీతో మాట్లాడుటలో, పరిశుద్ధ దినము ఏ ఒక్కరోజు కూడా నేను నీ సన్నిధిని పోగొట్టుకోకుండా ఈ 2024 సంవత్సరం, ఈ నూతన సంవత్సరం నన్ను మరింత శక్తివంతంగా నీకు సమీపంగా నన్ను జీవింపచేయి. నీతో సహవాసములో, నిత్యము నీతో సహవాసములో నేను ఉండాలి. ఒకవేళ నేను నా డ్యూటీస్లో ఉండొచ్చు, నా కుటుంబ పనుల్లో ఉండొచ్చు, ప్రయాణాల్లో ఉండొచ్చు, ఎక్కడున్నా కూడా నీ సహవాసంతోనే నేను ఉండాలి, నీ సన్నిధితోనే నేను ఉండాలి. ఇటువంటి అనుభవం నాకు దయచేయి. నులివెచ్చని స్థితి నా నుంచి తీసివేయి ప్రభువా, నన్ను కనికరించు అని దేవుని యొక్క హస్తాలకు మనము అప్పగించుకుందాం. దేవుడు ఆయన శాశ్వత కాలము నిలిచే ఆ సింహాసనం పైన కూర్చుండనిస్తానంటూ ఉన్నాడు. ఎంతో మంది ఈ భూమి మీద అధికారము కొరకు ఈ భూమి పైన ఉన్న సింహాసనం పైన కూర్చుండి పరిపాలన చేయటానికి ఎంతో మంది రాజులు ప్రయత్నం చేసి వారు ఎన్నో విధాలుగా ఆ సింహాసనాన్ని చేరుకొని కూడా ఎంతో మంది చక్రవర్తులు, రాజులు వారు మృతి చెందిన వారే. కొంతకాల పరిమాణంలోనే వారి యొక్క పాలన అనంతరం ఒక రాజు. కానీ మన రాజుల రాజైన ఆ ప్రభు ఆయన సింహాసనము ఎదుట మనలను కూర్చుండనిస్తానంటున్నాడు. మనకొక సింహాసనం ఇస్తా. ఆయన రాజ్యము అంతము లేనిది, శాశ్వతమైనది. అటువంటి సింహాసనము కొరకు మనము ప్రయాసపడదాం. ఇటువంటి కృప ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. నాయన ఈ పరిశుద్ధ దినం, ఈ ఉదయకాలము నీ వాక్యము మాకిచ్చావయ్యా. వెచ్చగానైనను చల్లగానైనను ఉండిన మేలంటున్నావు. అటు రీతిగా స్థిరపరచు. చెంచలలు కాక, అస్థిరులు కాక, నీలో స్థిరులుగా గాలి అలలు వంటి ప్రభువా శ్రమలు మమ్ములను కొట్టుమిట్టాడినా పడిపోక, కూలిపోక, నిరాశపడక బలమంగా ప్రభువా, శక్తివంతంగా ప్రభువా నీ సన్నిధి యొక్క తండ్రి నాయన నీడలో నీ బిడలను స్థిరపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ సహవాసములో నుంచి తప్పిపోకుండా, లోకములో మిళితం అవ్వకుండా కాపాడమని తండ్రి నీవిచ్చే సింహాసనాన్ని ప్రభువా నీ బిడలు చేరుకోవాలి. శాశ్వత కాలము నిలిచే ఆ సింహాసనం పైన కూర్చుండి నిన్ను ఆరాధించాలి. అటువంటి కృప నీ బిడలైన మాకందరికీ అనుగ్రహించు. సంవత్సరము ఆది మొదలుకొని ఈ దినం వరకు తండ్రి నాయన మమ్ములను నీ రెక్కల నీళ్ళలో భద్రపరిచి, పోషించి, సంరక్షించి, ఆదరించి, కృప చూపి నడిపించిన మా రక్షకుడా, ఈ మాటలు విన్న నీ బిడలందరినీ బహుగా దీవించి మా ముందున్న నూతన సంవత్సరంలో ఇంకా నూతన ఆశీర్వాదాలు ప్రభువా, ఈ సంవత్సరము చూడలేని మేలులు, మా ముందున్న సంవత్సరం అధికమైన మేలులతో నీ బిడలను తృప్తిపరచమని, దీవించమని, అన్ని విషయములలో నీ బిడలు వర్ధిల్లే విధముగా సౌఖ్యముగా ఉంచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడలారా, దేవుని చిత్తమైతే 2024 సంవత్సరం మొదటి నెల భక్తుల చరిత్రలు, మిషనరీ స్టోరీస్, వారి యొక్క జీవిత అనుభవాలను నేర్చుకుందాం. మనము కూడా ప్రభు అతి సమీపంలో రాబోతూ ఉండగా ఆయన కొరకు కొంతవరకైనా ఆయన పని చేయటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఇటు రీతిగా ప్రభు బలపరచాలని ప్రార్థించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.